అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. ఈరోజు జగిత్యాలకి మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్ నుంచి 6 గేదెలు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రోజుకి 10 నుంచి 12 లీటర్ల ఇచ్చే గేదెలు. వాళ్ళ ఓనరు వర్కరు కూడా ఇక్కడికి వచ్చేసి 6 రోజులు ఇక్కడే ఉండి, అంటే 3 రోజులు 6 పూటలు ఇక్కడే ఉండి అన్ని పాలు చెక్ చేసుకొని వాళ్ళే మెతబెట్టుకొని అన్ని దూడల్ని చెక్ చేసుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది. అందుకే నేను రైతులకి మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఎక్కడ గేదెలు కొన్నా కూడా మీరు 2 పూటలు కాదు, 4 పూటలు కాదు, 6 పూటలు చెక్ చేసుకోండి. వాళ్ళు ఏం మేత పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, అసలు పాలు ఎట్లా తీస్తున్నారు, ఇవన్నీ చూసిన తర్వాతనే కొనుక్కోండి. ఎందుకంటే పోయిన తర్వాత దూడను తీసుకోకపోవడము, తన్నడము, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి చాలామంది రైతులకి. అలాంటి ప్రాబ్లం రావద్దు అనుకుంటే ఇలా మీరు దగ్గరుండి గేదెలు కొనుక్కోండి ఎక్కడైనా కూడా. ఈ క్వాలిటీ గేదెలు మనము ఈరోజు జగిత్యాలకి లోడ్ చేస్తున్నాము, చూడవచ్చు లోడింగ్ వీడియో మీరు. కాబట్టి ప్రతి రైతు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, మంచి గేదెలు కావాలి అంటే మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్కి ఎప్పుడు వస్తూ ఉంటాయి. అలాగే మన డైరీ ఫామ్ తరపున ఒక ఛానల్ కూడా రన్ చేస్తున్నాం, మీ అందరికీ తెలుసు, మన డైరీ ఫామ్ ఛానల్. దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ ఇంకా మనకు కావాలి అనుకుంటే అందరికీ తెలిసే విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి విషయాలు దొరకాలి అంటే మనం చాలాసార్లు చెప్తూ ఉన్నాం. 16 సంవత్సరాలు దాటిపోయింది మనం ఈ ఫీల్డ్లో ఉండి. ఒక రైతుగా ఉండి నేను వ్యాపారంలోకి వచ్చాను, మీ అందరికీ తెలుసు. ఇలా చాలామందికి నేను ఇప్పటి వరకు మంచి గేదెలు ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతిరోజు కూడా మన ఫామ్లోకి ప్రతి వారం గుజరాత్ నుంచి లోడ్ రావడం జరుగుతుంది. మంచి క్వాలిటీ గేదెలు చూడవచ్చు, మీ క్వాలిటీ కూడా. ఇలాంటి గేదెలు కావాలి అనుకుంటే మన డైరీ ఫామ్కి రండి, చూడండి. 2 రోజులైనా 3 రోజులైనా ఉండి మీరే చెక్ చేసుకొని తీసుకపోతే మీకు ఎటువంటి నష్టం జరగదు. ఇవన్నీ జగిత్యాలకు వెళ్తున్నాయి కాబట్టి దయచేసి అందరూ కూడా, ఏ రైతు కూడా మన వల్ల నష్టపోవద్దు అనేది మన ఆలోచన. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ చేరే విధంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి మన డైరీ ఫామ్ విజిట్ చేయండి, ఒకసారి వచ్చి కలవండి. చాలామంది వస్తూ ఉన్నారు. ఎక్కడ గేదెలు కొన్నా మోసపోకండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, గేదెలు కొనే విషయంలోనే రైతులు చాలా మోసపోతున్నారు. ఈ మధ్యన చాలా ఛానల్స్ కూడా పుట్టుకొచ్చాయి, చాలా వెండర్స్ కూడా వచ్చారు వ్యాపారంలోకి. అందరినీ చూడండి, ఎవరి దగ్గర బాగుంటే వాళ్ళ దగ్గర తీసుకోండి, తప్పేం లేదు. కానీ జాగ్రత్తగా 2 పూటలు 3 పూటలు 4 పూటలు మీరే ఉండి వాటికి ఏం తిండి పెడుతున్నారు, ఎలా నడుపుతున్నారు చూసుకొని తీసుకెళ్ళండి. అప్పుడు మీకు ఎటువంటి నష్టం జరగదు. కాబట్టి అందరూ కూడా ఇలా చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్తే.